హలో అందరికీ, అందరు ఎట్లున్నారు? బాగున్నారా? నేనైతే సూపర్ ఉన్నాండి. ఈరోజు అయితే బాయ్ కాడికి వచ్చినాం. హలో అందరికీ, అందరు ఎట్లున్నారు? బాగున్నారా? మేమైతే ఈరోజు బాయ్ కాడికి వచ్చినాం. ఎందుకో తెలుసా? బాయ్ దగ్గర జామ పండ్ల చెట్టు ఉంది. అది మీకు చూపించలేను కదా, చూద్దామని చెప్పేసి అయితే వచ్చాను. చూడండి, ఓకేనా? రండి, వచ్చేసేయండి ఫ్రెండ్స్. ఇది వీడియోలో చూపిస్తున్నా అని ఏమనుకోకండి. బ్యాక్ సైడ్ చూసిర్రా, అదైతే ఒక బర్రెది దూడ అన్నట్టు. అది పుట్టిన ఒక 1-2 మంత్స్కు చనిపోతే బర్రె పాలివ్వడం బంద్ చేస్తుంది కదా, అట్లా పాలివ్వడం ఆపేయకుండా ఉండడానికి అట్లా తయారు చేసి దానికి చూపిస్తే అది పాలిస్తుందట. అదొక చిన్న టిప్ అనుకుంటారు, ఏమనుకుంటారో తప్పుగా మాత్రం అనుకోకండి ప్లీజ్. చూసేసారా, ఇదే మన జామ పండ్ల చెట్లు కాదు, జామ పండ్ల చెట్టు. జామ పండ్లు మంచిగా అయినాయి, ఇంకా మనం వెళ్ళి తెంపేసుకుందాం, ఓకేనా? రండి. చూసారా, జామ పండ్లు చిన్న చిన్నగా ఎంత బాగున్నాయి కదా, టేస్ట్ తీయగా ఉంటుంది ఫ్రెండ్స్. అబ్బా, అంతలో మా ఆయన తెంపేసిండు జామ పండ్లు. చూసిర్రా, అబ్బా, కొనుక్కొని తినడం కన్నా చెట్టు మీద పండు తింటా తీయగా మంచిగా ఉంటాయి ఫ్రెండ్స్, సూపర్ ఉంటాయి జామ పండ్లు. చెట్టుకు చక్కరే అంత తీయగా ఉంటాయి. చూసిరా, ఎన్ని జామకాయలు ఉన్నాయి, మంచి జామకాయలు చూస్తారు. చుట్టుపక్కన పొలాలన్నీ కోసుడు అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇక ఖాళీగా ఉంది కదా, మంచిగా చూద్దామని చెప్పేసి అయితే వచ్చినాం. జామ పండ్లు అయితే మస్తు ఇరుగా కాసినాయి చెట్టుకు. చెట్టు చిన్నదే, ఎక్కడానికి కూడా చాలా అనువుగా ఉంటుంది. చెట్టు చిన్నదే కానీ పండ్లు మాత్రం మస్తు కాసినాయి జామ చెట్టు. మనం మెల్లిగా దిగుదాం కిందకి, చెట్టు కిందకి. ఎన్ని పండ్లు కాసినాయి ఆ చెట్టుకు, ఓ మై గాడ్. ఈజీగా ఎక్కి తెంపుకోవచ్చు. మమ్మీ, నేను ఒక్క జామ పండు తెంపుతా ప్లీజ్, నాకు ఒక్క మంచి ఇన్ని పండ్లు. అబ్బా, గిడ ఎంత బాగుంది మమ్మీ, గిడ చిన్నగా ఎంత బాగుంది, ఒకసారి చూడురు ఫ్రెండ్స్. కనిపిస్తుందా? అక్కడ చిన్న ఉంది. ఓ మమ్మీ, రాలుతుండు, అది కింద పడతలేదని, అందట్లేదని. అబ్బా, కింద పడిపోయింది, తీసుకో మమ్మీ. ఎంత బాగుంది. ఇట్లాంటి జామకాయలు మనకి ఎంత రేటు చూసిరా ఫ్రెండ్స్, ఎంత కిందికి ఉన్నాయి జామకాయలు. కూర్చుండి తెంపుకోవచ్చు. ఇగో అయ్యో, చెట్లు అడ్డం ఉన్నాయి, కనిపించినా? కూర్చుండి తెంపుకోవచ్చు ఫ్రెండ్స్, అంత కిందికి అంత అనువుగా ఉన్నాయి. చిన్నపిల్లలు కూడా తెంపుకోవచ్చు. చాలా జామకాయలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదే జామ చెట్టు చూద్దామని అయితే వచ్చినాం. అక్కడ ఉంది కదా, అక్కడైతే మా బాయ్. అది ఇటు పక్క నుండి అయితే చెరువు, చిన్న కుంట అంటారు అది. ఇదైతే జామ చెట్టు అండి. ఇక్కడ జామ పండ్లే కాదండి, మామిడి పండ్ల సీజన్లో కూడా మస్తు మామిడి పండ్లు కాస్తాయి. ఇది కళ్ళ మామిడి పండు చెట్టు, అది వచ్చి తీయటి మామిడి పళ్ళ చెట్లు ఫ్రెండ్స్. ఇంత కిందికి ఉన్నాయి జామ పండ్లు. ఇక చూసిరా, ఇక చూడుర్రి, ఇగో చూసిరా. దీనికి ఏ మందులు మాకులు వాడకుండా మంచిగా పెరుగుతున్నాయి జామ పండ్లు. ఇంత కిందికి ఉన్నాయి చూసిరా ఫ్రెండ్స్, ఈజీగా తెంపుకోవచ్చు, మంచిగా ఉన్నాయి. చూసారా ఫ్రెండ్స్, నేను మీకు జామ చెట్టు చూపిస్తే అది ఆయన ఎంపై బండికాడ పోయి చేరిండు. చిన్న బర్రె దూడ చూడండి ఎట్లా చూస్తుందో మన వంక. వాళ్ళ ఓనర్ వచ్చాడేమో, నీళ్ళు పెడతాడేమో అని చూస్తుంది పాపం బయటి. ఫ్రెండ్స్, మన వీడియో ఎట్లుంది, నచ్చిందా? నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అట్లాగే లైక్ కొట్టండి, షేర్ చేసి కామెంట్ కూడా వేయండి, ఓకేనా? బాయ్ బాయ్.